నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసినటువంటి కన్నప్ప మూవీ June 27th రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్స్లో చాలా ఫాస్ట్గా ఉన్నాడు విష్ణు అనుకో. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా ప్రభాస్కి సంబంధించి కొన్ని చేసిన ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంటే ఈ కామెంట్స్ని ఎలా చూడాలి అంటే, జనరల్గా ప్రభాస్ నా దృష్టిలో ఒక నార్మల్ నటుడు, తను లెజెండరీ పర్సన్ అయితే కాదు. ఎందుకంటే నా దృష్టిలో నాకు తెలిసి మోహన్ లాల్ ఒక లెజెండరీ పర్సన్, లెజెండరీ ఆర్టిస్ట్. ఆయన లెజెండ్ అంటే ఈ టైప్లో మాట్లాడాడు. ప్రస్తుతానికి ప్రభాస్ అభిమానులు జీర్ణించుకోలేక ఏం జరుగుతుంది? జీర్ణించుకోలేకపోతున్నా అఫ్ కోర్స్ ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్. అంటే మన అభిమాన హీరోని, బాగా అభిమానించే హీరోని ఏ ఒక్కరు ఏ విధంగా నెగిటివ్ కామెంట్ చేసినా ఎవరు తట్టుకోలేరు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళంతా కూడా కొలీగ్సే, అది అర్థం చేసుకోవాలి. చాలా మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ కూడా. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు మోహన్ లాల్ గారు, మమ్ముట్టి గారు, రజనీకాంత్ గారు, మోహన్ బాబు గారు, వీళ్ళంతా ఒక జనరేషన్ ఆర్టిస్ట్. చిరంజీవి గారిని మర్చిపోయారు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, వీళ్ళంతా ఒక జనరేషన్ ఆర్టిస్ట్. అలాగే ఉపేంద్ర, ఇట్లా. నెక్స్ట్ మళ్ళీ అలాగే తీసుకున్న అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళంతా ఒక జనరేషన్. ప్రభాస్, వీళ్ళంతా ఒక జనరేషన్ ఆర్టిస్టులు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ గారు తొలితరం, వాళ్ళు మలితరం, తొలితరం. ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ గారు, వాళ్ళంతా ఒక జనరేషన్. నువ్వు ఇప్పుడు శివాజీ గణేశన్తో అల్లు అర్జున్ని పోలుస్తావా? కొంచెం కష్టం. అర్థమైందా? అందుకే చెప్తున్నా. ఓకే. నెక్స్ట్ అలాగే రజనీకాంత్తోని హీరో రామ్ని పోలుస్తావా? మమ్ముట్టి గారితో నితిన్ని పోలుస్తావా? అంతే కదా. అలా మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ లో అంత గ్యాప్ లేదనుకుంటున్నాను. మోహన్ లాల్ నేను అర్థం కావడానికి అంటే అట్లా చెప్తే కానీ జనాలకు అర్థం అవ్వదు. చెప్పండి. సో అందుకు అంత చెప్పాల్సి వస్తుంది. క్రేజ్ లో అంత గ్యాప్ లేదేమో. అవన్నీ వదిలేయండి, ఎగ్జాంపుల్స్ అంతే. సో అలా వదలకండి, పట్టుకోండి కాసేపు. ఇప్పుడు అదే మోహన్ లాల్ గారితో ప్రభాస్ గారిని పోల్చి తను ఒక మాట చెప్పడం జరిగింది. అంతే. దాన్ని అంత పెద్ద సీరియస్ తీసుకున్న ఇష్యూ కాదది. తన అభిప్రాయం అలా చెప్పాడు. మరి ప్రభాస్ ఎందుకు పెట్టుకున్నాడండి సినిమాలో? అదే అంటే నువ్వు లెజెండ్ ఫ్రెండ్ అయితే మాత్రం ఆల్రెడీ ఒక స్థాయిలో ఉన్న ప్రభాస్ కదా. అంటే ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. ప్రభాస్ని పెట్టుకున్నాడు, ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ రోల్ ఇచ్చాడు. ప్రభాస్ కట్అవుట్ ఉంది అంటే కనుక ఖచ్చితంగా సినిమాకి ఒక ప్లస్ పాయింటే కదా. ఇప్పుడు విషయం ఏంటంటే దీన్ని ఎలా చెప్పాలి నేను, మనం సినిమా ఎగ్జాంపుల్ తీసుకుందాం. మంచి మూవీ, ఓకేనా. దాంట్లో అక్కినేని నాగేశ్వరరావు గారే లెజెండ్, అర్థమైందా? అలాంటప్పుడు మరి ఆయన లెజెండ్ అయితే నాగార్జున ఎందుకు పెట్టుకున్నావు, నాగచైతన్య ఎందుకు పెట్టుకున్నావు? నాగార్జున ఓన్ మూవీ మరీ బాగుంది. ఏదో ఒకటి ఇట్లా అంటేనేమో మీకు కన్విన్స్ అవ్వడానికి ఒక పాయింట్ ఉంటుంది, అక్కడ కన్విన్స్ అవ్వడానికి ఎలాంటి పాయింట్లు ఉండవే. నాట్ లైక్ దట్. అది అంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కరెక్ట్ కాదేమో. ఎందుకు కరెక్ట్ కాదు? ఇదే ఎగ్జామ్ నేను అట్లా చెప్తేనే కదండి. కన్నప్ప కూడా వాళ్ళ ఫ్యామిలీ మూవే. అదే అంటాను, ప్రభాస్ ఎందుకు పెట్టుకున్నాడు? వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి, ఫ్యామిలీ ఫ్రెండ్ పెట్టుకున్నాడు. ఫ్యామిలీ మూవీ క్రేజ్ ఎలాంటిదండి మరి? ఏంటి ప్రభాస్ క్రేజ్? పాన్ ఇండియా హీరో. అవును, అదొక్కటే. నేను ప్రభాస్ అభిమాని కాదు, బట్ చెప్తున్నా పాన్ ఇండియా హీరో ఎందుకు పెట్టుకోవద్దు? ఓకే. ఇప్పుడు వాళ్ళ మధ్యలో కొంచెం క్లోజ్, బాగా ఫ్రెండ్స్. అందరికీ తెలుసు. క్యారెక్టర్ ఇచ్చిన ఆయనకి లేదు, క్యారెక్టర్ చేసిన ఆయనకి లేదు, మధ్యలో మనకేంటి ప్రాబ్లం? అది కరెక్ట్. ఒకవేళ ఇందులో వాళ్ళు గనక ముందుకు వచ్చి మా సినిమాలో మేము ప్రభాస్ ని క్యారెక్టర్ గా పెట్టాలనుకుంటున్నాము, మీ అభిప్రాయాలు తెలపండి అని మీకు ఇస్తే అప్పుడు చెప్పండి తండోపతండాలుగా. నో అట్టెట్ట పెట్టుకుంటావు, ఇలా పెట్టుకుంటావు అంటే. మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు కరెక్టే అంటారు. మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ అని నేను తప్పని నేను మామూలు నటుడు అంటున్నాడు. తన అభిప్రాయం తను చెప్పాడండి. అవునండి, తనకు అలా అనిపించి ఉండొచ్చు, అంతే కదా. అలాగే తీసుకోవాలి. తనకు అలా అనిపించి ఉండొచ్చు, మీకు ఇంకోలాగా అనిపించి ఉండొచ్చు. మీ అభిప్రాయం మీరు చెప్పండి, ఆయన అభిప్రాయం ఆయన చెప్పు. సరే సార్, ఇప్పుడు నేను కాదంటలేదు. ఆయన అభిప్రాయాన్ని వ్యతిరేకించడానికి ఉన్న అంశం ఏంటో నాకు అర్థం కాల. ఎందుకు జనరలైజ్ చేసి ఏదైనా విషయాన్ని చూస్తున్నప్పుడు ఆయన జనరలైజ్ అలాగే చేసుకుంటాడు. తన జనరలైజేషన్ అది, తన అభిప్రాయం అది. అందరూ మంచి విషయం కాదు. తీసుకుని ప్రభాస్ మీద మీ అభిప్రాయం ఏంటని అడిగినప్పుడు 10 మంది పాన్ ఇండియా స్టార్ అనే చెప్తారు.
10 మంది కూడానా? నేను 8 మంది చెప్తారేమో. వద్దు, 10కి 10 మంది చెప్తారు. కానీ మంచు విష్ణు అలా చెప్పడం కరెక్టే. మంచు విష్ణు అలా చెప్పడం కరెక్టే. తన అభిప్రాయం తను చెప్పాడు. ఓకే. మంచు విష్ణు అభిప్రాయం మంచు విష్ణు చెప్పాడు. ఆ అభిప్రాయం మీద మనకి ఇంకేమైనా భిన్న అభిప్రాయాలు ఉంటే మన అభిప్రాయాలు మనం చెప్పుకోవచ్చు. అంతేగాని ఆయన అభిప్రాయం తప్పు అనే అధికారం మనకి లేదు, ఆయన అభిప్రాయం కరెక్ట్ అని జడ్జిమెంట్ చేసే హక్కు కూడా మనకు లేదు. అయితే ఫ్యాన్స్ గమనించాలి ఈ విషయాన్ని. అంతే, అదే చెప్తున్నా. ఎందుకంటే ఆయన అలా అన్నాడు అని అనుకుంటున్నారు. ప్రభాస్ ఆయన సినిమా చేశాడు. గతంలో మోహన్ బాబు గారు కూడా రజనీకాంత్ అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు అన్నారు. రజనీకాంత్ ఎక్కడ, మోహన్ బాబు ఎక్కడ? అంతంత మాట ఒరే అంటావా గిరే అంటావా? ఇప్పుడు పిలిచిన మొన్న కూడా కలిశారు. వాళ్ళ ఫ్రెండ్స్. అది కాదనలేదు నిజం. మనకి మన అభిమానం ఎక్కువ అయిపోయి మనం ఆరాధించడం కరెక్టే కాదు. వాళ్ళు మాట్లాడినప్పుడు నీ అభిప్రాయం తప్పు, నీ అభిప్రాయం కరెక్ట్ అని జడ్జ్ చేసే హక్కు మనకు లేదు. దట్టు వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఏమైనా అనుకుంటారు, ఏమైనా అనొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఫ్యాన్స్ అది గమనించాలి. ఫ్యాన్స్ అదే గమనించుకోవాలి, అంతమించి ఇంకేం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.